హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను చింత చిగురు శనగపప్పు ఎలా వండుకోవాలో చూపిస్తా. దానికి కావాల్సినవి మనం బాయిల్ చేసుకున్న శనగపప్పు హాఫ్ బాయిల్ చేసుకున్నాను, కొంచెము చింత చిగురు, ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపులో కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ చింత చిగురు అండి చాలా బాగుంటుంది. మనకు సీజన్లో దొరికినప్పుడు సీజన్లోనే వండుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు న్యాచురల్గా దొరికింది అట్లా వాడుకుంటే చాలా హెల్త్కి చాలా బాగుంటుంది. చూసిండ్రా, నూనె వేడెక్కింది. కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం పావు టీ స్పూన్ ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి అండి. ఎండు కారం వేసుకుందాము, అందుకని 2 వేసాను. ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనము నుసుక దంచుకున్న వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా మంచిగా వేగాలి, మాడనీయకుండా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇవి వేగుతూ ఉంటే కొంచెం పసుపు వేసేసుకోవాలి. మనము తాలింపులో ఒక పావు టీ స్పూను, చింత చిగురు అంతా పుల్లలు లేకుండా చూసుకొని ఏరి కడిగి పెట్టేసుకోవాలండి మంచిగా. కొంచెం కాడలు గట్టిగా ఉంటే అవన్నీ ఏరేసుకోవాలి, తీసేసేయాలి. లేతగా ఉన్నాయంటే ఉడికిపోతాయి. చూడండి, ఆ విధంగా నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపులో వేసేస్తున్నా. ఈ చింత చిగురుతోటండి చాలా చేసుకోవచ్చు వెరైటీలు. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా చేసుకుంటారు. మటను, చికెను, ఇంకా కొందరు ఎండు చేపలు ఉంటాయి, ఎండు రొయ్యలలో వేసుకుంటారు, ప్రాన్స్ అంటారు కదా, వాటిలో వేసి వండుతారు. చాలా వెరైటీ వండుకుంటారండి దొరికినప్పుడు. చూసినా, మనము చింత చిగురంతా కొంచెం మంచిగా తాలింపులా కలిపేసుకొని మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఉడికించుకున్న శనగపప్పు, మెత్తగా ఉడకక్కర్లేదండి, 3 వంతులు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు ఇదంతా కలిపేసుకోవాలి. చింత చిగురుతో పాటు మళ్ళీ కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడైతే మొత్తం పూర్తిగా ఉడికిపోతుంది శనగపప్పు. ఆ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. పప్పుకు కూడా చింత చిగురు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసిండ్రా, ఆ విధంగా మగ్గిన తర్వాత మళ్ళీ అంతా మంచిగా కలిపేసుకోవాలి. కలిపి ఇప్పుడు మనము కారము, ఉప్పు అవన్నీ వేసేసుకోవాలి. ఎండు కారమే వేసేస్తున్నాను చూడండి. 1 టీ స్పూను కొంచెం ఎక్కువ వేసాను, 1 వేసాను. తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. సాల్ట్ కూడా అదే, కొంచెం చింత చిగురు పులుపు ఉంటుంది, పాడుతుంది. ధనియా పౌడరు, ఇంకింత. ఇంట్లో వేరే మసాలా ఏమి వేయక్కర్లేదండి వేరేవి. ఇంకా ఇదంతా మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు నూనెలో అట్లా తాలింపులో మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకుంటే అదంతా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసి అంతా కలిపి మనం మంచిగా మగ్గించుకోవాలి. మామూలు మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. 1.5 కప్ అయితే పోస్తున్నాను నేను వాటరు, ఎందుకంటే మనకు పప్పు కూడా ఉడకాలి కదా కొంచెము. అందుకని మూత పెట్టి ఉడికించుకుంటే మంచిగా తొందరగా అవుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఇప్పుడైతే తర్వాత మూత తీసి ఇట్లా చూసుకొని కొత్తిమీర వేస్తున్నాను చూడండి. అట్లా తుంపేసేసుకుంటే మంచిగా దాని స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అట్లా మనకు తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. పెద్దగా వేస్తే మనకు తినడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ దగ్గరికి అయిందనిపించింది, ఇంకా కొంచెం ఉడకాలి. అందుకని కొన్ని వాటర్ వేసేస్తున్నాం, ఇంకొక 1/2 కప్పు.
మొత్తం అంతా కలిపితే మనకు 2 కప్పుల వాటర్ అయితే పడుతున్నాయండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ దగ్గరికి అయిపోయింది కూర. మామూలుగా అట్లా అయిపోయింది, కూర అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం వేరే డిష్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ అనమాట. ఇది రైస్తో కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. మంచిగా ఇప్పుడు సీజన్లో దొరికింది, మనం చాలా అట్లా యూజ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తున్నాను. నేనైతే లంచ్ కోసమని వండుకున్నాను. చూడండి, మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.